ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం హరిం రామం గోవిందం దదివామనం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దదివామనం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దదివామనం. సనాతన పద్ధతిలో ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, సనాతన పద్ధతిలో ఈరోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, అశ్విని నక్షత్రంలో జన్మించిన 50 మందికి అనేక వేదోక్త ఆశీర్వచనములు శుభాభినందనలు. మొదలు అశ్విని నక్షత్రం, తర్వాత శనీశ్వర గ్రహం, తర్వాత కేతుగణం, తర్వాత ఆశీర్వచనం. అందరినీ కూడా జగద్గురువు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామి వారి దివ్యానుగ్రహం, శ్రీ 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 జగద్గురు విజయశేఖర భారతీ స్వామి వారి దివ్యానుగ్రహం ఉండాలని విజయవాడలో బ్రహ్మశ్రీ వేదమూర్త చింతపల్లి ఆంజనేయ ఘనపాఠి గారు ఇత్యాది భక్త బృందంతో విజయవాడలో ఈ వేద సప్తాహం సంపూర్ణ వేదపారాయణాలు జరుగుతుంది. కాబట్టి ఆ శారదా మాత అందరినీ కూడా సరదా కాపాడాలని, ఈ వేద సప్తాహానికి సహకరించిన వారికి, సహకరించబోయే వారికి అందరికీ కూడా దివ్యానుగ్రహం ఉండాలని ప్రార్థిస్తూ ఆకాంక్షిస్తూ ముందర అశ్విని నక్షత్రం. ఓం తదశ్వినావశ్వయోగయాతాం శుభంగమిష్టౌ సుయమే భైశ్వే స్వన్నక్షత్రం అభిజాయజంతో మద్భాసం వృక్తౌ యజుషా సముక్తౌ యో దేవానాం వృషజౌ అవ్యవాహౌ విశ్వస్య దూతామృతస్య లోపౌ తౌ నక్షత్రం యజుషాణోపయాతాం నమోऽస్మృభ్యాం నమోऽశ్వైభ్యాం అశ్వినోపాకామయేతాం శ్రోత్రస్వినావపధిరో స్యావేతి తావేదమశ్విభ్యామశ్వైభ్యాం పురోడాశంకపాలం నిరోపతాం తతో మేతౌ శ్రోత్రస్వినావపధిరావభవతాం శ్రోత్రస్వే అవావధిరో భవతి ఏకేన అభిజాయతే యోజేన దేవం వేద శ్రోత్రజ్యోతి అశ్విభ్యాగు స్వాహా అశ్వైభ్యాగు స్వాహా శ్రోత్రాయ స్వాహా శ్రుత్యై స్వాహేతి. అధిదేవత ప్రత్యధిదేవత అశ్విని నక్షత్రాధిష్టాన దేవతానుగ్రహ సిద్ధిరస్తు. శనీశ్వర గ్రహం. ఓం శమగ్నిరగ్నిభిశ్చన్నస్తు సూర్య సంవాతో వార్తరపాపస్విధ యమాయ సోమకం సుముత యమాయ దూతా హవే యమకోమయజ్ఞోగచ్చగ్నిదూతోరంగుత ప్రజాపతేన త్వదేతాన్యన్యో విశ్వాజాతాని పరితా బభూవ కామాస్తేజుహమస్తన్నోస్తు భయగ్స్యామృతయోరీణాం. అధిదేవత ప్రత్యధిదేవతా సహిత శనైశ్చర గ్రహానుగ్రహ సిద్ధిరస్తు. ఓం కేతువేషో మర్యామపేషసే సోమసిద్ధిర్జాయత సచిత్రచిత్రం చతుర్నమస్తే చిత్రక్షత్రచిత్రతమం వయోధాం చంద్రం త్రయం పురుణీయం బృహంతం చంద్రచంద్రాభిర్గుణేలువస్వ బ్రహ్మా దేవానాం పదవీష్కవీనాం సర్వప్రాణాం మేఘో మృగాణాం సేనో వృద్ధానాం సుధర్మనానాం సోమ పవిత్రమత్యేజనిభన్నో. అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత కేతు గణానుగ్రహ సిద్ధిరస్తు. విష్ణోరకాటమసి విష్ణో పృష్ఠమసి విష్ణోష్టగ్రే స్థావిష్ణోశ్వరసి విష్ణోర్ధ్రువమసి వైష్ణవమసి విష్ణవే త్వా అపాయో యజ్ఞయో రసః తమహమస్వాశ్యాయనాయ ఆయుషే దీర్ఘాయుత్వాయ గృహ్ణామి. శతమానం భవతి శతాయ పురుషశ్రేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత అశ్విని నక్షత్రాధిష్టాన దేవతానుగ్రహేణ అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత శనైశ్చర గ్రహానుగ్రహేణ అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత కేతుగణానుగ్రహేణ శారదా చంద్రమౌళీశ్వర దివ్యానుగ్రహేణ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దివ్యానుగ్రహేణ మల్లేశ్వర సహిత దుర్గా దేవతా దివ్యానుగ్రహేణ వేద పురుష
దివ్యానుగ్రహేణ వసంత మాధవ దివ్యానుగ్రహేణ చ సమస్త భక్తజనానాం సకుటుంబానాం సబాంధవానాం సపరివారాణాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయమయారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు దేశోయం నిరుపద్రవోస్తు విశ్వస్య కళ్యాణమస్తు సర్వే జనా సుఖినో భవంతు చతుస్సాగర పర్యంతం బ్రాహ్మణేభ్యః శుభం భవతు భారత సైనికానాం వైదిక మార్గ ప్రవర్తకానాం చ వీర్యవత్తారత్వ సిద్ధిరస్తు విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ. బ్రహ్మశ్రీ వేదమూర్తులు చింతమల్లి ఆంజనేయ గణపతి కనకదుర్గ దేవస్థానంలో ప్రధాన వేద పండితులు, వేదభాష్య పండితులు, అలాగే శ్రౌత స్మార్తంలో చాలా చేయదిరిగిన మహానుభావులు శ్రీ 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 జగద్గురు భారతీయ తీర్థ మహాస్వామి వారికి హృదయంలో మనిషి వారికి 2 సార్లు భారతీయ తీర్థ మహాస్వామి వారు అవార్డు పురస్కారాలు ఇచ్చారు. అలా కాకుండా పాదుకులు కూడా అనుగ్రహించారు. వీరు కూడా భారతీయ తీర్థ మహాస్వామి వారి యొక్క వర్ధంతి సందర్భంగా చైత్ర శుద్ధ సత్యనారాయణ అనేక సంవత్సరాలుగా సంపూర్ణ వేదపారాయణ అన్యోన్య సహాయంగా సంపూర్ణ వేదపారాయణ వేద సభ నిర్వహిస్తూ చాలా కాలక్షేపం చేస్తారు. అది కూడా కాకుండా ప్రతి మృగశిరా నక్షత్రానికి అలాగే ప్రతి ఉత్తరా నక్షత్రానికి కూడా ఇంచుమించుగా 10-15 మంది వేద పండితులతో చాలా చక్కనైన వేద సృష్టి వారికి సత్కారాలు నిర్వహిస్తూ ఉంటారు. వారి యొక్క నేతృత్వంలో ఈ వేద సప్తాహం అనేక చోట్ల జరుగుతూ ఉంటుంది. ఎప్పుడూ వారి పాత్ర ఉంటుంది. దాంట్లో వారు 50 మందిని ఉద్దేశించే పరాభవనామ సంవత్సర సందర్భంగా చిన్న ఆధ్యాత్మిక సందేశం ఇస్తారు. సభాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 భారతీ జగద్గురు భారతీయ తీర్థ మహాస్వామి వారి యొక్క జన్మదిన వేడుకలు సంవత్సరం మొత్తం వజ్రోత్సవంగా జరుపుకుంటూ ఈ సంవత్సరం పూర్తిగా వజ్రోత్సవం జరుగుతూ 75వ జన్మదినం పూర్తి అయ్యి 76వ జన్మదినోత్సవంలో వర్షవర్ధంతి కార్యక్రమాలు జరుపుకుంటున్నారు. అన్ని చోట్ల జగద్గురువుల యొక్క భక్తులందరూ కూడాను ఈ కార్యక్రమంలో చాలా తరిస్తున్నారు. తర్వాత అలాగే బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశివమ్మ శ్రోతి గారు వారు చాలా కాలం బట్టి జగద్గురువుల యొక్క అనుగ్రహంతో వారి జన్మదినోత్సవ పురస్కరించుకొని వేద సప్తాహాలు నిర్వహిస్తున్నారు. ఇద్దరు జగద్గురువుల యొక్క సన్నిధానం వారి యొక్క మహాసన్నిధానం వారి యొక్క జన్మదినోత్సవాలు ప్రతి సంవత్సరం 7 రోజుల చొప్పున సప్తాహ దీక్షతో సంపూర్ణ వేదపారాయణ 11 మంది విద్వాంసులు వారందరికీ భోజన భాజనాలను ఏర్పాటు చేసి ఎక్కడెక్కడో చాలా చోట్ల నెల్లూరు, ఇంకా ఖమ్మం, మట్టపల్లి ఇట్లా అనేక పుణ్యక్షేత్రాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అదే కాకుండా కరోనాలో కూడా భయం లేకుండా ఇంతమంది కరోనా కూడా అందరూ బాధపడుతుంటే వారందరూ కూడా క్షేమంగా ఉండాలని ధైర్యం చేసి వారు మట్టపల్లిలో మరి కార్యక్రమం వేద సప్తాహం చేయించారు. ఇప్పుడు ఇలాగా అనేక చోట్ల మనమందరం కూడా సుఖంగా ఉన్నామంటే ఈ వేదం యొక్క ఈ వేదపారాయణలో దేశంలో జరిగేటువంటి లోకంలో జరిగేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ధర్మ కార్యక్రమం వల్లనే మిగతా వారంతా ఏదో కర్మ విశేషం చేత కొంతమంది జారిపోయినప్పటికీ మిగతా వారందరూ కూడా కోరుకొని క్షేమంగా ఉంటూ యథాతథంగా జీవిస్తున్నారు. అంటే ధర్మం ఒక్కటే వేదం ఒక్కటే కాపాడుతుంది అందరినీ. ధర్మ మార్గంలో వేద మార్గంలో నడిస్తే అందరికీ సకల శ్రేయస్సు జరుగుతుంటాయి. అవే జగద్గురువులు చెప్పినా వేదములు చెప్పినా ధర్మములు చెప్పినా అవే ఉంటాయి. అవే వాటిని గురువుపదేశంగా స్వీకరించి అందరూ తరుణోపాయాన్ని స్వీకరించుకొని ఆ తరుణోపాయ మార్గంలో సంచరిస్తే అందరికీ సుఖక్షేమములు ఆధ్యాత్మిక దైవిక భౌతిక తాపత్రయాలు కూడా అన్నీ పోలిపోయి నిర్మూలమైపోయి పాప ప్రక్షాళనమైపోయి అందరూ పుణ్యభాగ్యులు అవుతారని చెబుతూ ఈ సంవత్సరం ఈ కామకోట నగరు విజయవాడ విద్యాధరపురంలో ఉన్నటువంటి శంకరమఠంలో అనుకున్నాము. దాని పక్కనే
ఈ సంవత్సరం వేద సప్తాహం నిన్న ప్రారంభమైంది. ఈ సప్తాహానికి ఎంతమందో సహకరిస్తున్నారు, ఇంకా సహకరించబోయేవారు ఉన్నారు. వారందరూ కూడా ఈ విజయవాడ సమీపం పరిగణాల్లో ఉన్నటువంటి వారు ఈ సద్వినియోగాన్ని, ఈ వేద శ్రవణాన్ని చేసి 7 రోజులు అక్కడ తీర్థప్రసాదాలు స్వీకరించి వేద రోజుల ఆశీర్వదం పొంది జగద్గురువు యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా జగద్గురువుని ప్రార్థిస్తూ అందరికీ సమయంగా ఈ సదవకాశాన్ని వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇట్లు శంకర భక్త బృందం, శృంగేరి భక్త బృందం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో